మాట్లాడుతున్నారు. హైకోర్టులో పిల్లేయాల వీళ్ళ మీద. ఇంతమందికి ఇంత డబ్బు ఎట్లా ఖర్చు పెడతారు? ఎక్కడ శాంక్షన్ ఉంది దీనికి? ఇష్టం వచ్చినట్టుగా ముఖ్యమంత్రి అనుకుంటే 1000 మంది సలహాదారులు పెట్టుకొచ్చినా నియోజకవర్గానికి ఒకసారి ఎమ్మెల్యే కూడా సలహాదారుడు కావాల్సి వస్తుంది. ఇంకా రాబోయే కాలంలో ఎమ్మెల్యే తోలుబొమ్మవుతాడు, సలహాదారుడు పనిచేస్తాడు. ఈ రకంగా రాజ్యాంగ యంత్రాంగాన్ని కానీ పాలనా వ్యవస్థ కానీ ఇంతగా భ్రష్టుబట్టి కాబట్టి సజ్జల రామకృష్ణారెడ్డి గారికి 2.5 కోట్ల రూపాయలు ఇచ్చినా, ఇంకోరికి ఇచ్చినా 600 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినాం. ఇదంతా కూడా రాజ్యాంగేతరమైనటువంటి ఏర్పాటు. రాజ్యాంగం పర్మిషన్ లేదు కాబట్టి ఇదంతా కూడా వసూలు చేయాలి వాళ్ళ దగ్గర నుంచి. ఆ రకంగా ఎవరు ఎక్కడ అనుమతి తీసుకుంటున్నారు? క్యాబినెట్లో తీర్మానం చేస్తున్నారా? అసెంబ్లీలో పెడుతున్నారా? ఏ రంగానికి? మరి అసెంబ్లీలో పెట్టి ప్రతి మినిస్ట్రీకి ఒక సలహాదారుడు ఉంటే మినిస్టర్లు ఎందుకండి? కాబట్టి చాలా దుర్మార్గం ఇది. ఈ పద్ధతిలో వందలాది కోట్ల రూపాయల ప్రజాధనాన్ని ఖర్చు పెట్టడం అనేటువంటిది ఇది ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడం, రాజ్యాంగ యంత్రాన్ని అపహాస్యం చేయడమే అవుతుంది. కాబట్టి ఇప్పుడు సజ్జల రామకృష్ణ రోజు తెలుగుదేశం వైసీపీ ఆఫీస్లో కూర్చొని ఉపన్యాసాలు చెప్తుంటాడు, ప్రెస్ మీటింగ్లు పెడుతుంటాడు. ఆయనకు పార్టీగా ఇచ్చుకోండి. 2 కోట్లు కాకపోతే 50 కోట్లు ఇచ్చుకో పార్టీగా. లక్షల కోట్లు ఉన్నాయి కదా నీ దగ్గర. అంతే తప్ప నీ పార్టీ పని చేయడం కోసం ప్రజాధనం ఎట్లా ఇస్తారు? ఏం డ్యూటీ ఉంది ఆయనకు? ఏం అకౌంటబిలిటీ ఉంది ఆయనకు? ఆయన ఇచ్చే సలహాలకు ఎక్కడ శాంక్షన్ ఉంది? కాబట్టి ఈ మొత్తం వ్యవహారం అంతా కూడా సీరియస్ గా చర్చించాల్సినటువంటి అవసరం ఉంది. ఏ ప్రభుత్వం అయినా కావచ్చు. ఏదో వైసీపీనే విమర్శించడం కాదు. ఎవరైనా రాజ్యాంగపరమైనటువంటి పరిపాలన ప్రజలు కోరుతున్నారు తప్ప ఈ రకమైనటువంటి బంధుగణాన్నంతా చొప్పించేసి, ఇప్పుడు ఆయన పేర్లు చదివాడు, ఆ పేర్లు చదివితే తెలుస్తుంది ఎవరో సలహాదారులు. ఇట్లాంటి వాళ్ళని అందరినీ రాజకీయ నిరుద్యోగుల్ని లేదా కొల్లగొట్టి భాగాలు పంచే వాళ్ళను తీసుకొని పోయి సలహాదారులుగా పెట్టుకొని వాళ్ళకు ప్రజాధనం ఖర్చు పెట్టి ఈ రకంగా చేయడం మాత్రం తీవ్రంగా గర్హించాలా, మనం ఖండించాలా. దీని మీద ఒక బిల్లు కూడా వేస్తే ఆ హైకోర్టు అన్న కనీసం జోక్యం చేసుకుంటుందేమో అనిపిస్తుంది నాకు. ఈ రకమైనటువంటి యంత్రాంగాన్ని మనం అరికట్టకపోతే రేపు 145 మంది ఏదో సలహాదారులు ఉన్నారు. ఇంకో గవర్నమెంట్ 200, 300 మంది, అసెంబ్లీ 175 ఉంటే వాళ్ళు 200 మంది సలహాదారులు పెట్టుకోవచ్చు. ఎక్కడ పోతున్నాం మనం? ఇది చాలా ఖండించాల్సినటువంటి విషయము. ప్రభుత్వం ఆన్సర్ చేయాలా, లేకపోతే ఈ డబ్బు ఎవరైతే ఈ రోజు రాజ్యాధికారులు ఉన్నారో రేపు గవర్నమెంట్ కనుక మారితే వీళ్ళ దగ్గర నుంచి వసూలు చేయాలని డిమాండ్ చేస్తున్నాం. రైట్. ఈ సలహాదారుల్ని ఏ ప్రాతిపదికన జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చిపెడుతున్నారు